హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ కొన్ని కూల్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాజెట్స్ మీకు డైలీ లైఫ్లో చాలా బాగా యూస్ అవుతాయి. అంతేకాకుండా మీ ఇంటిని ఒక స్పెషల్గా డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ అవుతాయి. మరి ఆ గ్యాజెట్స్ ఏంటి, మనకి ఎలా యూస్ అవుతాయి, సో వాటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. డిఐవై క్లాక్. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్. ఎందుకంటే సో ఇది ఒక డిఐవై క్లాక్. ఈ క్లాక్ చాలా లగ్జరీ లుక్ అయితే ఇస్తుంది మీ ఇంటికి. సో మీ ఇంట్లో చాలా తక్కువ కాస్ట్లోనే ఈ క్లాక్ని మీరు పెట్టుకోవచ్చు. మంచి అఫీషియల్ లుక్ అయితే మీ ఇంటికి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్లాక్ మీకు ఆల్రెడీ 3D ప్రింటెడ్ టైప్లో మీకు నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఆ నెంబర్స్ అయితే వస్తాయి. సో మీరు ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది మాన్యువల్ అంతా ఉంటుంది. సో దాంట్లో మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చూసి మీరు వాల్కి అయితే ఈ క్లాక్ని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా పెద్దగా ఉంటుందని అనుకోకుండా మీరు ఏ సైజులో కావాలితే ఆ సైజులో మీరు క్లాక్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ క్లాక్లో మీకు ఎటువంటి సౌండ్ కూడా రాదు, చాలా సైలెంట్గా ఉంటుంది. సో మీకు మంచి అఫీషియల్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ ఈ క్లాక్ మధ్యలో మీరు మీ ఫొటోస్ కూడా యూస్ చేసుకుని ఇంకా స్పెషల్గా దీన్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ క్లాక్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ కిట్. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ప్లాంట్స్ని పెంచుతున్నప్పుడు, మొక్కల్ని పెంచుతున్నప్పుడు వాటికి రోజు వాటర్ పట్టవలసిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ వాటర్ పట్టడానికి మనం వాటర్ పైప్స్ అయితే యూస్ చేసి వాటర్ అనేది పడుతూ ఉంటాం. సో దాని ద్వారా ఎక్కువ వాటర్ వేస్ట్ అవడమే కాకుండా సో ఎలక్ట్రికల్ బిల్ కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీరు జస్ట్ ఒక సిస్టమ్ అనేది మీ ప్లాంట్స్కి ఇవ్వాలంటే మీరు ఇరిగేషన్ కిట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఈ కిట్ కంప్లీట్గా మీకు ఒక పైప్స్ అండ్ కనెక్టర్స్, నాజల్స్తో పాటు వస్తుంది. సో మీరు ఈజీగా ఎక్కడ వాటర్ కావాలంటే, ఏ ప్లాంట్కి వాటర్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఒక నాజల్ అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మీరు జస్ట్ ఒక ట్యాప్కి ఒక పైప్ అటాచ్ చేస్తే ఆ పైప్ నుంచి ప్రతి ప్లాంట్కి కూడా వాటర్ రీచ్ అయ్యేలాగా మీకు స్ప్రింక్లర్స్ అయితే ఉంటాయి. ఆ స్ప్రింక్లర్స్ ద్వారా మీకు వాటర్ ప్రతి ప్లేస్కి స్ప్రెడ్ అయ్యేలా మీరు చేసుకోవచ్చు. అలాగే వాటర్ ప్రెషర్ని కూడా మీకు ఎలా కావాలితే అలా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి కిట్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వైర్ కనెక్టర్స్. ఫ్రెండ్స్, నార్మల్గా మన ఇంట్లో ఏదన్నా ఒక 2 వైర్స్ని జాయిన్ చేయాలంటే మనం టేప్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో ఎలక్ట్రిక్ టేప్ ద్వారా మనం జాయింట్ అయితే చేస్తాం. సో యాక్చువల్గా అది కరెక్ట్ పద్ధతి అంటే నిజంగా కాదనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఆ టేప్ ఎప్పుడైనా ఊడిపోవచ్చు, అది మళ్ళీ ఆ వైర్ మనకి తగిలి కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ కనెక్టర్స్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ కనెక్టర్స్ చాలా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. కేవలం వైర్ జాయింట్స్ కోసమే ఈ కనెక్టర్స్ అయితే డిజైన్ చేశారు. సో మీరు ఈజీగా వైర్కి పైన ఉన్న టేప్ని తీసేసినట్టయితే మీకు లోపల వైర్ అయితే ఉంటుంది. ఆ వైర్తో ఈజీగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. సో మీరు 2 వైర్స్ని ఈజీగా జాయిన్ చేయొచ్చు. మీకు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ కనెక్టర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మెయిన్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే వాళ్ళకి ఇటువంటి కనెక్టర్స్ కూడా యూజ్ అవుతాయి. మరి ఈ కనెక్టర్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. పోర్టబుల్ హీటర్. ఫ్రెండ్స్, మన ఇంట్లో మనకి వేడిగా ఉందంటే దానికోసం మనం ఏసీ అయితే యూజ్ చేసుకుంటాం సమ్మర్ టైంలో. అదే వింటర్ సీజన్లో బాగా ఎక్కువగా చలి పెడుతుంటే మనకి హీట్ కావాలంటే ఎటువంటి ప్రొడక్ట్ లేదు. సో అటువంటి టైంలో మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ పోర్టబుల్ హీటర్ని. సో ఈ హీటర్ మీ ఇంట్లో ఆటోమేటిక్గా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది, మీకు వేడి గాలిని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఈజీగా దీన్ని ప్లగ్ చేసుకుంటే, స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మంచి వేడి గాలి అయితే వస్తుంది. సో దాంతో మీరు చలికి ఇబ్బంది పడకుండా మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో చాలామంది వింటర్ సీజన్లో మంచం నుంచి పైకి లేగాలంటేనే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది పోర్టబుల్ కాబట్టి మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకువెళ్ళవచ్చు. చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి. అలాగే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్లో అయితే మీరు ఈ ప్రోడక్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ మీకు చాలా బాగుంటుంది. సో వింటర్ సీజన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లిక్విడ్ క్లీనింగ్ బ్రష్. ఫ్రెండ్స్, మీరు బ్రష్లు చాలా చూసుంటారు. అవి పెద్దవి, చిన్నవి,
అలాగే డిఫరెంట్ కలర్స్ ఉన్నవి అలాంటివి చూసుంటారు. కానీ ఈ బ్రష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే మీకు లిక్విడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు బ్రష్ యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు లిక్విడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఏదన్నా ఒక డిష్ వాష్ లిక్విడ్ అయినా కానీ ఏదైనా సరే మీరు దీంట్లో యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు క్లీన్ చేస్తున్న టైంలో ఆ లిక్విడ్ అనేది బయటికి మీరు ఇవ్వచ్చు. సో దాని ద్వారా మీరు ఏది క్లీన్ చేసిన షూస్ కానీ లేదంటే క్లాత్స్ కానీ క్లీన్ చేసినప్పుడు అవి చాలా నీట్గా క్లీన్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఇటువంటి బ్రష్ ఇంట్లో చాలా బాగా యూస్ అవుతుంది. సో మీరు షూస్ ఎక్కువగా క్లీన్ చేయడానికి ఇటువంటి బ్రష్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ స్టీరింగ్ మగ్ ఫ్రెండ్స్, ఈ మగ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా డ్రింక్స్ దీంట్లో అరేంజ్ చేసుకోవాలన్నా లేదంటే కాఫీ కలుపుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నార్మల్గా మనం కాఫీ తాగుతున్నప్పుడు ఆ కాఫీని మనం కలుపుతూ ఉండాలి, కాఫీ పౌడర్ వేసిన తర్వాత లేదంటే షుగర్ వేసిన తర్వాత. సో అటువంటి ఇబ్బంది లేకుండా మీరు జస్ట్ మీకు వాటర్లో ఆటోమేటిక్గా మీరు కాఫీ పౌడర్ కానీ సో షుగర్ కానీ మీరు వేసారంటే ఆటోమేటిక్గా ఈ మగ్లోనే తిరిగే సిస్టమ్ అయితే ఉంది, ఆటోమేటిక్గా అదే తిరుగుతూ ఉంటుంది. సో మీకు మంచి కాఫీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే స్మూదీస్ కానీ మీరు ఏదైనా డ్రింక్స్ కానీ చేసుకోవాలంటే ఈ మగ్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ మగ్లో మీకు ఆ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ టైప్లో ఉంటుంది. సో అది ఈజీగా రొటేట్ అవుతూ మీకు మంచి డ్రింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మగ్ బ్యాటరీస్తో కూడా కంట్రోల్ అవుతుంది, వితౌట్ బ్యాటరీస్ కూడా కొన్ని వేరియంట్స్లో ఉంది. మీకు ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ని సెలెక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఓవర్ డ్రాప్ ఆర్గనైజర్ ఫ్రెండ్స్, మన ఇంట్లో బట్టలు కానీ లేదంటే బుక్స్ కానీ మనకి అవసరమైన వస్తువుల్ని సరిగ్గా ఒక కబోర్డ్లో పేర్చుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం, మనకి సరిగ్గా వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది రాదు. సో మీకు కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడానికి ఈ ఓవర్ డ్రాప్ ఆర్గనైజర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇవి మీరు కరెక్ట్గా ఏదైనా ఒక బట్టలు కానీ లేదంటే బుక్స్ కానీ మంచి పర్ఫెక్ట్ వేలో అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఓవర్ డ్రాప్ డిజైనర్ అనేది. సో చాలా కన్వీనియంట్గా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ మడత పెట్టుకుని ఈజీగా ఒక వేలో పేర్చుకోవడానికి, ఒక ఆర్గనైజింగ్ వేలో అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీ ఇంటికి మంచి లుక్ కూడా ఇస్తుంది. మరి ఇటువంటి ఓవర్ డ్రాప్ మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.